హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ సండే గురు పౌర్ణమి కదండి. పిల్లలతో కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము పిల్లలతో కలిసి. మా బాబు హాయ్ చెప్తున్నాడు. తను మా పాప హాయ్ చెప్తుంది. తిను మిన్ను, మా సిస్టర్ వాళ్ళ పాప. అదేనండి మా తోడి కోడలు. మా బాబు మా మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది టెంపుల్ రోడ్ అండి. గురు పౌర్ణమి కాబట్టి భక్తులు ఎక్కువగా ఉన్నట్టున్నారు. అందుకే ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. అదేనండి టెంపుల్. అది పార్కింగ్ ప్లేస్. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. కొబ్బరికాయ తీసుకొని విభూది గుండం దగ్గరకు వచ్చి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్. లోపలికి వెళ్ళాము. ఇదేనండి గర్భాలయం. చాలామంది భక్తులు ఉన్నారు. మా పాప గంట కొడుతుంది. సాయిబాబాని చాలా బాగా అలంకరించారు. చూడండి, అక్కడ భజన కూడా జరుగుతుంది. ఆ రోజు చాలా లైన్ ఉండడం వల్ల మా మిన్ను చాలా ఏడ్చింది. అందుకే ఆ ఫ్లవర్ ఇచ్చాము. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఇది ఎగ్జిట్ అండి. నార్మల్గా రోజు వేరే ఎగ్జిట్ ఉంటుంది. ఈరోజు భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఆ టెంపుల్లో ఉండే హనుమాన్ టెంపుల్ అండి. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. మా చెర్రి ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి అన్నదానం కార్యక్రమం కూడా చేశారు టెంపుల్లో. మేము అన్నదానానికి వెళ్తున్నాము. ఆ రోజు లైట్గా వర్షం కూడా పడుతుంది. లోపలికి వెళ్తున్నాము. అన్నదానంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. అట్ లాస్ట్ మాకు సాయిబాబా వారి ప్రసాదం దొరికింది. ఇక్కడ మనకి తోచినంత మనీ రాయిపించవచ్చు అన్నదానానికి. చాలా బాగా అయింది దర్శనం. ఇంటికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.